నెక్స్ట్ ఇంగ్లీష్ భాషలోని అక్షరాల శ్రేణిలో ఈ ఇంగ్లీష్ భాషలోని అక్షరాల శ్రేణిలో ఎడమవైపు నుండి 18వ అక్షరం, ఎడమవైపు నుండి 18వ అక్షరం, కామా ఎడమవైపు 6వ అక్షరం, ఎడమవైపు నుండి 18వ అక్షరం, కామా ఎడమవైపు 6వ అక్షరం, కామా ఎడమవైపు 4వ అక్షరం ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. ఇంగ్లీష్ భాషలోని అక్షరాలలో ఎడమవైపు నుండి 18వ అక్షరం, కామా ఎడమవైపు 6వ అక్షరం, ఎడమవైపు 4వ అక్షరం ఏది? విచ్ ఆల్ఫాబెట్ in fourth from the left, in fourth from the left, comma sixth from the left, comma sixth from the left, 18th from the left hand, 18th from the left hand in English language, in English language, in English language. రైట్, ఒకసారి చెప్పండి. ఎటు నుంచి స్టార్ట్ అయింది ర్యాంకింగ్ అనేది? ఎడమ వైపు నుంచి స్టార్ట్ అయింది. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ర్యాంక్ ఎంత ఉంది చూడండి ఒకసారి. 18 ఉంది. ఓకేనా? ఇది ఫస్ట్. మళ్ళీ సెకండ్ కూడా ఎటు సైడ్ నుంచి ఉంది? మళ్ళీ లెఫ్టే ఉంది. మళ్ళీ లెఫ్ట్ అంటే ఏం చేయాలి మరి? నువ్వు మైనస్ చేయాలి కదా. రైట్, చూడండి. లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది. ఎటు వెళ్తుండు? లెఫ్ట్. లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్కి వెళ్తే నువ్వు ఏం చేస్తావు? మైనస్ చేస్తావు. రైట్, ఇది ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎటు వెళ్తుండు? మళ్ళీ లెఫ్ట్కి వెళ్తుండు. రైట్, లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎటు వెళ్తుండు? మళ్ళీ లెఫ్ట్కి వెళ్తుండు. మళ్ళీ లెఫ్ట్కి వేస్తే నువ్వు మళ్ళీ ఏం చేస్తావు మరి? మళ్ళీ మైనస్ చేస్తావు. ఓకేనా? లెఫ్ట్ టు లెఫ్ట్ అంటే ఏం చేసినావు? మైనస్. మళ్ళీ లెఫ్ట్ టు మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మైనస్ చేయాలి. అంటే 18కి నెక్స్ట్ -10కి డిఫరెన్స్ ఎంత? 8 కదా. 8 అంటే లెటర్ ఎంత? హెచ్. ఓకేనా? లెఫ్ట్ టు లెఫ్ట్ మైనస్, లెఫ్ట్ టు లెఫ్ట్ మైనస్. క్లారిటీ మెయింటైన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ భాషలోని అక్షరమాల శ్రేణిలో, ఇంగ్లీష్ భాషలోని అక్షరమాల శ్రేణిలో, ఇంగ్లీష్ భాషలోని అక్షరమాల శ్రేణిలో ఎడమవైపు నుండి 9వ అక్షరం, ఎడమవైపు నుండి 9వ అక్షరం, ఎడమవైపు నుండి 9వ అక్షరం, కుడివైపు 8వ అక్షరం ఏది? కుడివైపు 8వ అక్షరం ఏది? ఎడమవైపు నుండి 9వ అక్షరం, కామా కుడివైపు నుండి 8వ అక్షరం ఏది? విచ్ ఆల్ఫాబెట్ ఇన్, విచ్ ఆల్ఫాబెట్ ఇన్ 8th to the, 8th to the, which alphabet in 8th to the right of, 8th to the right of, 9th from the left hand, 9th from the left hand in English alphabetical series, in English alphabetical series. ఎంత ఆన్సర్? క్యూ. ఒక లెఫ్ట్ ఉంది, ఒక రైట్ ఉంది. రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేస్తే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి ర్యాంక్ ఎంత ఉంది చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళినా ఫస్ట్ 9. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఉంది? రైట్. ఎంత ఉంది? 8. రైట్. ఓవరాల్ గా ఎంత అవుతుంది ఇక్కడ? సో ప్లస్ ఏ కదా చేయాల్సింది. లెఫ్ట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్ కదా వెళ్ళేది. సో ప్లస్ చేస్తున్నాం. 9 + 8 అంటే ఎంత? 17. 17 అంటే లెటర్ ఏంటిది? క్యూ. ఇంగ్లీష్ భాషలోని అక్షరమాల శ్రేణిలో, ఇంగ్లీష్ భాషలోని అక్షరమాల శ్రేణిలో ఎడమవైపు నుండి 12వ అక్షరం, ఈ ఎడమవైపు నుండి 12వ అక్షరం,
కామ ఎడమ వైపు 8వ అక్షరం, ఎడమ వైపు నుండి 12వ అక్షరం, ఎడమ వైపు 8వ అక్షరం. ఎడమ వైపు నుండి 12వ అక్షరం, ఎడమ వైపు 8వ అక్షరం, కామ కుడివైపు 6వ అక్షరం ఏది? కుడివైపు 6వ అక్షరం ఏది? కుడివైపు 6వ అక్షరం ఏది? Which alphabet in 6th to the right of? Which alphabet in 6th to the right of? 8th to the left. 8th to the left. Comma 12th from the left hand. 12th from the left hand in alphabetical series. In alphabetical series. Right. ఒకసారి చూడండి, స్టార్టింగ్ లెఫ్ట్ నుంచి ఎన్నో ర్యాంక్ 12, మళ్ళీ లెఫ్ట్ నుంచి ఎంత? రైట్. లెఫ్ట్ టు లెఫ్ట్ అంటే ఏం చేయాలి? ఇక్కడ మైనస్ కదా, కాబట్టి మైనస్. లెఫ్ట్ టు లెఫ్ట్ ఏం చేస్తామంటే మైనస్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ చూడండి, లెఫ్ట్ టు రైట్ ఉంది. లెఫ్ట్ టు రైట్ ఉంటే ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ చేయాలి. ఓకేనా? ఎంత వస్తుంది చూడండి, 12 + 6 అంటే 18. 18 - 8 అంటే ఎంత? ఓవరాల్ గా 10. 10 అంటే ఎంత? ఓకేనా? ఒకసారి చూడండి, ఈ లెఫ్ట్ టు లెఫ్ట్ తీసుకోవాలి, ఈ లెఫ్ట్ టు రైట్ తీసుకోకూడదు. మళ్ళీ స్టార్టింగ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఇక్కడ ఇది తీసుకోవాలి, దాన్ని బేస్ చేసుకునే ఇది తీసుకోవాలి. ఆ పాయింట్ మర్చిపోకండి. దీన్ని బేస్ చేసుకునే లెఫ్ట్ తీసుకుంటాం, దీన్ని బేస్ చేసుకునే రైట్ తీసుకుంటాం. ఇదంతా కూడా ఒక మోడల్. ఓకే, నెక్స్ట్ మోడల్. ఇదంతా కూడా ఒక మోడల్. ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? 6. ఆ 6 క్వశ్చన్స్ కూడా ఒక మోడల్. ఓకేనా? నెక్స్ట్ మోడల్ 2 అని రాయండి. మోడల్ 2 మోడల్స్ వస్తా ఉంటాయి. మోడల్ 2 ఇంగ్లీష్ భాషలోని అక్షరమాల శ్రేణిలో, ఇంగ్లీష్ భాషలోని అక్షరమాల శ్రేణిలో కుడివైపు నుండి 16వ అక్షరం ఏది? 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 Which alphabet is? Which alphabet is? Which alphabet is 16th letter from right hand? 16th letter from right hand. 16th letter from right hand. English alphabetical series. English alphabetical series. ఎంత వచ్చింది ఆన్సర్? రైట్. ఈ మోడల్ చూడండి, దీనికంటే ముందు మోడల్ అన్ని ర్యాంకులు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది క్వశ్చన్. అవునా కాదా? ఎక్కడన్నా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయిందా? ఇంతకుముందు 6 క్వశ్చన్స్ చేసినాం కదా, ఎక్కడన్నా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయిందా? ఫస్ట్ స్టార్టింగ్ లో ఎక్కడ కూడా స్టార్ట్ కాదు, అన్ని కూడా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది. ఈ క్వశ్చన్ మాత్రం, ఈ మోడల్ మాత్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రైట్ నుంచి స్టార్ట్ అయింది. అంటే రైట్ సైడ్ నుంచి 16వ లెటర్ ఏంది అని అడుగుతుండు. రైట్ సైడ్ నుంచి అంటే ఇక్కడ ZYX ఇట్నే కదా. సో ఇట్లా 1 2 3 4 ఇట్లా ఎన్నో నెంబర్ అడుగుతుండు? 16th లెటర్ అడుగుతుండు. మనం లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తాం, కానీ రైట్ సైడ్ నుంచి అసలు కౌంట్ చేస్తామా? చేయం కదా. సో రైట్ సైడ్ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు 16th లెటర్ అనేది జనరల్ గా మనకు లెఫ్ట్ సైడ్ నుంచి ఏంటిది? పి. ఓకేనా? కానీ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగిండు? మనకు రైట్ సైడ్ నుంచి అడిగిండు. కాబట్టి ఈ పి అనే లెటర్ కి ఆపోజిట్ లెటర్ తీసుకోవాలి. ఓకేనా? ఎప్పుడు ఆపోజిట్ తీసుకుంటాం మనం? రైట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆపోజిట్ లెటర్ తీసుకుంటాం. ఇక లేదు అనుకుంటే జనరల్ గా రైట్ సైడ్ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు ఇచ్చిన నెంబర్ అనేది 27 అనే నెంబర్ నుంచి మైనస్ చేసినా వస్తుంది. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు క్వశ్చన్ అనేది, సో ఇచ్చిన నెంబర్ ని ఏ నెంబర్ లోకి మైనస్ చేయాలి? 27 అనే నెంబర్ నుంచి మైనస్ చేయాలి. అప్పుడు రిమైనింగ్ ఎంత వస్తుంది నీకు? అంటే డైరెక్ట్ గా రైట్ సైడ్ నుంచి ఆ వాల్యూ వస్తుంది.
ఇక లేదు అనుకుంటే 16th అంటే నీకు లెఫ్ట్ సైడ్ నుంచి ఏంటిది పి కదా, పికి ఆపోజిట్ తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఆపోజిట్ తీసుకోవాలంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళి క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు ఆపోజిట్ తీసుకోవాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు మిగతా 6 క్వశ్చన్స్ అన్ని కూడా క్వశ్చన్ మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. ఓకేనా, ఈ మోడల్లో మాత్రమే రైట్ సైడ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది క్వశ్చన్. సో రైట్ సైడ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయిందంటే నువ్వేం తీసుకోవాలి, సో ఏదైతే నీకు ఆన్సర్ వస్తుందో దానికి ఆపోజిట్ లెటర్ తీసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే 27 అనే నెంబర్ నుంచి వెళ్ళి మైనస్ చేసినా కూడా మనకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఇంగ్లీష్ భాషలోని అక్షరమాల శ్రేణిలో, ఇంగ్లీష్ భాషలోని అక్షరమాల శ్రేణిలో, ఇంగ్లీష్ భాషలోని అక్షరమాల శ్రేణిలో కుడివైపు నుండి 6వ అక్షరం, కుడివైపు నుండి 6వ అక్షరం, కుడివైపు నుండి 6వ అక్షరం, కుడివైపు 14వ అక్షరం ఏది? కుడివైపు నుండి 6వ అక్షరం, కుడివైపు 14వ అక్షరం ఏది? Which alphabet is 14th to the right of? Which alphabet is 14th to the right of? 6th from the right hand. 6th from the right hand. In English alphabetical series. In English alphabetical series. In English alphabetical series. ఏమైంది? రైట్ సైడ్ నుంచి లేనా? రైట్ సైడ్ నుంచి ఎన్నో లెటర్? రైట్ సైడ్ నుంచి ఎన్నో లెటర్? 6th కదా. మళ్ళీ కూడా రైట్ సైడ్ నుంచి లేనా? మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఎంత? 14. రెండు కూడా రైటే, మైనస్ చేయాలి కదా. 6 - 14. 6 - 14 అంటే ఎంత? -8. అవునా కదా? మరి మైనస్ అనే లెటర్ ఉంటుందా? మైనస్లలో లెటర్స్ ఉంటాయా? ఐ మీన్ ఏ, బి అవంటి మైనస్లలో ఉంటాయా? ఉండవు కదా. మరి మైనస్లలో వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పిన? +28 అనే నెంబర్ యాడ్ చేయాలని చెప్పిన. అవునా కదా? మైనస్లలో వచ్చినప్పుడు +28 చేయండి, ఆటోమేటిక్ గా ప్లస్ వాల్యూ వస్తుందని చెప్పిన నేను స్టార్టింగ్ లో, క్లాస్ స్టార్టింగ్ లో. రైట్, మరి ఇక్కడ నెంబర్ ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 18. డిఫరెన్స్ 18 కదా. 18th లెటర్ ఏంటిది మరి? ఆర్. మరి ఆన్సర్ ఆర్ అవుతుందా? కాదు, ఆర్ కి ఆపోజిట్ ఉన్న ఐ అవుతుంది. ఎందుకు ఆర్ కి ఆపోజిట్ ఉన్న ఐ అవుతుంది మరి చెప్పండి? ఎందుకు ఆర్ కి ఆపోజిట్ ఉన్న ఐ అవుతుంది? క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆర్ కి ఆపోజిట్ ఉన్న ఐ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇంగ్లీష్ భాషలోని అక్షరాలలో, ఇంగ్లీష్ భాషలోని అక్షరాలలో కుడివైపు నుండి 13వ అక్షరం, కుడివైపు నుండి 13వ అక్షరం, కుడివైపు నుండి 13వ అక్షరం. ఇంగ్లీష్ భాషలోని అక్షరాలలో కుడివైపు నుండి 13వ అక్షరం, ఎడమవైపు 9వ అక్షరం, ఎడమవైపు 9వ అక్షరం, కామ, కామ. కుడివైపు 6వ అక్షరం ఏది? కామ. కుడివైపు 6వ అక్షరం ఏది? Which alphabet is? Which alphabet is?
a sixth to the right of, sixth to the right of, comma, ninth to the left of, comma, ninth to the left of, comma, 13th from the right end, comma, 13th from the right end, in English alphabetical series, in English alphabetical series. రైట్, ఒకసారి చెప్పండి. స్టార్టింగ్ ర్యాంక్ ఎట్ సైడ్ నుంచి వెళ్ళింది? రైట్ సైడ్ నుంచి. ఎన్నో ర్యాంక్? 13. నెక్స్ట్ తర్వాత ఎట్ సైడ్ నుంచి వెళ్ళింది? లెఫ్ట్. ర్యాంక్ ఎంత? 9. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ రైటేనా? రైట్ ఎంత ఉంది? 6 ఉంది. రైట్, ఇప్పుడు చెప్పండి. రైట్ టు లెఫ్ట్ వచ్చిందా? ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఇగో ప్లస్. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, రైట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఒకటి ప్లస్ వచ్చింది. మళ్ళీ లెఫ్ట్ టు రైట్ తీసుకోకూడదు, మళ్ళీ ప్లస్ వస్తుంది. బేస్ ఇక్కడ తీసుకోవాలని చెప్పిన నేను. రైట్ టు లెఫ్ట్ ఒకటి, సో ప్లస్ వచ్చింది. మళ్ళీ రైట్ టు రైట్ ఎంత తీసుకోవాలి? ఇక్కడ మైనస్ కదా. యాడ్ చేయండి మొత్తం. ఇది ఎంత వస్తుంది? 20, 22. 22 మైనస్ 6 అంటే ఎంత? 15. 16. 16 అంటే లెటర్ ఏంటిది? పి. కానీ పి తీసుకుంటామా? తీసుకోము. ఎందుకంటే ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది? రైట్ సైడ్ నుంచి వెళ్ళి. కాబట్టి పీకి ఆపోజిట్ లెటర్ ఎంతది? కే అనేది ఆన్సర్. నెక్స్ట్ మోడల్ హెడ్డింగ్ పెట్టండి, సైడ్ హెడ్డింగ్. ఓకేనా, చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టండి. అందులోనే అదే టాపిక్, వేరే మోడల్. అవి 2 మోడల్స్, ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యేది, ఒకటి రైట్ సైడ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యేది. సో మళ్ళీ వేరే మోడల్. ఓకేనా, ఏం హెడ్డింగ్ పెడతారంటే ఇంగ్లీష్ అక్షరాలను, ఇంగ్లీష్ అక్షరాలను తిరగవేసి వ్రాసిన, ఇంగ్లీష్ అక్షరాలను తిరగవేసి వ్రాసిన. If English alphabet are reversed, if English alphabets are reversed, ఇంగ్లీష్ అక్షరాలను తిరగవేసి వ్రాసిన. ఓకే, సో అది హెడ్డింగ్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. నేను ఎక్కడి వరకు అయితే చెప్తానో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ హెడ్డింగ్కి సంబంధించినవే అని. అర్థమైందా? మళ్ళీ కంటిన్యూషన్ రాయండి. ఈ హెడ్డింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు మళ్ళీ. ఫస్ట్ క్వశ్చన్, కుడివైపు నుండి 12వ అక్షరం ఏది? కుడివైపు నుండి 12వ అక్షరం ఏది? విచ్ ఆల్ఫాబెట్ ఈజ్, విచ్ ఆల్ఫాబెట్ ఈజ్ 12th ఫ్రమ్ ద రైట్ ఎండ్, విచ్ ఆల్ఫాబెట్ ఈజ్ 12th ఫ్రమ్ ద రైట్ ఎండ్, which alphabet is 12th from the right end? రైట్, ఒకసారి క్వశ్చన్ చెప్పండి. రైట్ సైడ్ నుంచి వెళ్ళి 12th యొక్క లెటర్ ఏంటి అని అడిగాడు. అవునా కాదు? కానీ పైన హెడ్డింగ్ ఏం పెట్టినాం మనం? ఇఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈస్ రివర్స్డా, అదేనా? అంటే దాని మీనింగ్ ఏంటిదంటే రైట్ కాస్త లెఫ్ట్ అవుతుందని, లెఫ్ట్ కాస్త రైట్ అవుతుందని. మరి ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళి ఎంత ఉంది ప్లేస్ అనేది? 12th ఉంది. ఇప్పుడు ఈ రైట్ కాస్త మనం ఏం తీసుకోవాలి? లెఫ్ట్గా తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి 12th పొజిషన్ ఏంటిది మరి? ఏంటిది? ఎల్. ఓకేనా? రైట్ వచ్చిన కాడ సో లెఫ్ట్ తీసుకుంటాం, లెఫ్ట్ వచ్చిన కాడ ఏం తీసుకుంటాం? రైట్ తీసుకుంటాం, అంతే. సో రైట్ ఎండ్ నుంచి వెళ్ళి 12th ప్లేస్ అడిగిండు, కానీ మనం క్వశ్చన్ ఏ విధంగా రాస్తాం?
లెఫ్ట్ నుంచి వెళ్ళి 12th యొక్క ప్లేస్ ఎంతో కనుక్కుంటాం. నెక్స్ట్ కుడివైపు నుండి 17వ అక్షరం, కుడివైపు నుండి 17వ అక్షరం, కుడివైపు నుండి 17వ అక్షరం, ఎడమ వైపు నుండి 7వ అక్షరం ఏది? ఎడమ వైపు నుండి 7వ అక్షరం ఏది? కుడివైపు నుండి 17వ అక్షరం, ఎడమ వైపున 7వ అక్షరం ఏది? విచ్ ఆల్ఫాబెట్ ఈజ్? Which alphabet is seventh to the? Which alphabet is a seventh to the? Seventh to the left of, a 17th from the right end. 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 ఏదొచ్చింది ఆన్సర్? ఏ, జే కాదు. రైట్ సైడ్ నుంచి ర్యాంక్ ఎంత ఉంది? 70. లెఫ్ట్ సైడ్ నుంచి ర్యాంక్ ఎంత ఉంది? 7. కానీ రైట్ గా ఏం తీసుకుంటాం మనం ఇక్కడ? లెఫ్ట్ టర్న్ తీసుకుంటాం. రైట్ గా వస్తే ఏం తీసుకుంటాం? లెఫ్ట్ టర్న్ తీసుకుంటాం. లెఫ్ట్ గా వస్తే ఏమని తీసుకుంటున్నాం?